హలో అందరికీ వెల్కమ్ టు సిరీస్ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే ఫ్రూట్ క్రీమ్ రెసిపీని అయితే రెడీ చేస్తున్నాము. ఇదైతే క్రీమ్తో ఫ్రెష్ క్రీమ్తో రెడీ చేస్తాను అనమాట. చాలా హెల్తీగా మనం ఫ్రూట్స్తో చేస్తాం కాబట్టి అందరూ హెల్తీగా తినేయచ్చు. ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక్క ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నాను అనమాట. ఇందులో ఉన్న ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని వాడుతున్నాను. ఇదంతా తీసుకొని ఇప్పుడు బాగా మ్యాష్ చేసేసుకోవాలి. అంటే మనం ఒక 3 నుండి 5 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫోర్క్ స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా మంచి సాఫ్ట్గా అయితే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఫైనల్గా అయితే ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా. చూడండి, క్రీమ్ లాగా ఎంత బాగా అయిపోయిందో. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇక్కడ వెనిలా ఎసెన్స్ లేకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇక్కడ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేసుకొని కొంచెం వేసుకొని అయితే బాగా కలిపేసుకోండి అనమాట. ఇదైతే కంపల్సరీగా మనం 4 స్పూన్ తోటనే కలపాలి. అయితేనే మనకి బాగా మిక్స్ అయిపోయి మంచి క్రీమీగా రెడీ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎనీ ఫ్రూట్స్, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ బనానా కూడా వేసుకోవచ్చు, అలాగే పప్పాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాపిల్స్ని, గ్రేప్స్ని, దానిమ్మ గింజలను అయితే వేసుకుంటున్నాను. ఈ 3 ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి సాఫ్ట్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ అయితే బాగా చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని అయితే ఒక్క 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఒక 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మనకి అప్పుడు మంచి టేస్ట్లో మంచి చిక్కగా, చూడండి ఇలా క్రీమీగా రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేస్తే ఎంత బాగా కలర్ కూడా మనకి లైట్గా చేంజ్ అయిపోయి మంచి క్రీమీగా రెడీ అయిపోయింది. మనం ఇలా చేసుకొని తింటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. లాస్ట్కి మనం ఫ్రూట్స్తోనే సర్వ్ చేసేసుకొని తింటే మంచి టేస్ట్, అలాగే హెల్దీ రెసిపీ కాబట్టి ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా రెడీ చేసుకొని తింటే కూడా మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.